అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలని అష్టైశ్వర్యాలని కలిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. అందరి జీవితాల్లో క్రాంతి అంటే వెలుగు, సౌభ్రాతృత్వం, శుభం, నూతనత్వం రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, పంటలు చేతికొచ్చే కాలం కాబట్టి పశుపక్ష్యాదులన్నీ ఆనందంగా రాబోయే సంవత్సరం అంటే ఈ రోజు నుంచి సంవత్సర కాలం అంతా హాయిగా కడుపు నిండా తినడానికి కావలసినంత సంపద, భోగం, భోగ్లగాతే అంటే భోగం అంటే ఏంటి? భగవంతుడికి నివేదన చేసేదాన్ని భోగం అంటారు. కాబట్టి ఆ ప్రసాదం ఏదైతే భూమి నుంచి వస్తుందో ఆ ప్రసాదం మనందరికీ రైతు ద్వారా, కష్టజీవుల ద్వారా, భూమిని నమ్ముకున్న వాళ్ళ ద్వారా, ఎందుకంటే మనంతా భూమిని నమ్ముకున్న వాళ్ళమే, భూమిని అమ్ముకున్న వాళ్ళం కాదు, భూమిని నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి భారతీయులంతా సుమారుగా 80% మంది భూమిని నమ్ముకున్న వాళ్ళు. భూమి నుంచి వచ్చేదే భోగం అంటే భోజనం అని అర్థం. కాబట్టి అలాంటి భోజనం చేతికి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా హాయిగా ఆనందంగా భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, సంక్రాంతి ఈ భోగానికి కారణం అయిన ఏదైతే పశు సంపద, ఆ సంపదకి కనుమనాడు పూజ చేస్తాం, అది విశేషం. ఈరోజు భోగం చేతికొచ్చింది, భోగి కార్యక్రమం. రేపు సంక్రాంతి, జీవితంలో నూతన ఉత్సాహం, తిండి కలిగితే కండ కలదో కండ కలవాడేను మనిషి అని కదా పెద్దలు చెప్పారు. కాబట్టి కడుపు నిండా భోజనం దొరికే అవకాశం భూమి నుంచి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం రావడానికి గోమాత, గో సంతతి ఆధారం అయ్యి ఉండేది. ఈరోజు ట్రాక్టర్లు గట్రా వచ్చేసే. కాబట్టి పశు సంపదకి కనుమ చేస్తారు, పశు సంపదని ఆరాధిస్తారు, ఆవుల్ని, ఎడ్లని, వీటన్నిటిని ఆరాధిస్తారు. అలాంటి కనుమ కూడా మనం అంతా చక్కగా చేసుకోవాలని హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. జై శ్రీరామ్, జై గురుదేవ్.